సార్ నమస్తే. నమస్తే. మా మనమని విలువ సార్. ఏ క్లాసు? 7వ తరగతి రక్షితు. సరే అడుగుసోపోండి పిలుస్తారు. ఏంది బిడ్డ తలకాయంత దుబ్బ ఉన్నది, నూనె పెట్టుకుంటలేవారా? ఎవరు కొడుక? అమ్మ కొడుకే. ఏం చదువుతాడు? 7 చదువుతాడు. ఓకే, నువ్వు బెంగ పెట్టుకో, మంచిగా చదువుకో. మంచిగా ఉన్నావారా? నీకే తెచ్చిన బిడ్డ. వాళ్ళేవలే మనవాడు కొడుకు. ఆహా. ఏంటి బిడ్డ వ్యాసిలిన్ రాసుకుపోయిన మూతి అంతా పలిగింది కదరా? తింటలేవారా? ఏంద్ర చిన్న పోయినట్టున్నావు? అద్దు బిడ్డ వచ్చి ఆదివారం అమ్మ నుండి బాబు నుండి చికెన్ అనుకుని రమ్మంటూ ఇంటికి వద్దురా. మంచిగా చదువుకోవాలి, మంచిగా పేరు సంపాదించుకోవాలి. ఎరికేనా బిడ్డ? నేను పోతాం మరి. ఏడొక బిడ్డ, ఇగో ఈ మన జామ చెట్టు జామ పండ్లు. అమ్మ నేను ఇద్దరం చికెన్ అనుకోవద్దాం అనుకున్నాం బిడ్డ. అమ్మకు జ్వరం వచ్చింది, అందుకే రాలేదు. డాడీ ఇది బుక్ చేసి వచ్చిందిరా, చికెన్ పచ్చడి నీకోసమే పట్టుకొచ్చిన బిడ్డ. ఇది ఎప్పుడప్పుడు కొంచెం కొంచెం వేసుకొని తిని, మొత్తం ఓడగొట్టుకో ఒకటేసారి. ఏంది చికెన్ పచ్చడి ఆర్డర్ పెట్టుకుంటే వచ్చిందా? ఎట్లా పెట్టాలి అది? అదే ఇంత సింపులే, ఏం లేదు. వాళ్ళకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, 9589581133 అనే వాట్సాప్ నెంబర్కు మనం హాయ్ అని పెట్టినాం అనుకో, వాళ్ళ దగ్గర ఏమి పచ్చళ్ళు మొత్తం మనకు కనపడుతుంటాయి. అందులోకెళ్ళి మనకు నచ్చింది మనం ఆర్డర్ పెట్టుకుంటే కొరియర్లో వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అబ్బా గదంతా నాకు యాదుకుంటుంది అని గిషిట్ మీద రాసి రాజ్యరా మా కొడుకును కూడా ఆర్డర్ పెట్టమంట. ఓకే మర్చిపోయింది. ఓకే మా మనవాళ్ళు తెలుసా బిడ్డ నీకు? తెలుసు, మేము ఇద్దరం దోస్తులేనా? ఇంకా మా మనవని కూడా బుత్తంత ఏ బిడ్డ వచ్చేవారు నేను మళ్ళా తెస్తా ఆర్డర్ పెట్టుకొని. మర్చిపోకు. ఏ చరింత తినరా, ఆడుకోల్లి కొట్టుకోకుల్లి పోలి బిడ్డ. మంచిగా బాయ్ బాయ్ రా. చూసిరు కదండి, మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా లేదా వేరే స్టేట్స్లో ఉన్నా వేరే దేశాలలో ఉన్నా వాళ్ళ కోసం కూడా మీరు ఏం చేయండి అంటే మర్విన్ రుచులకి వెళ్ళి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. తెలుసు కదా వాట్సాప్ నెంబర్ 9589581133 అనే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి. లేదంటే marvinruchulu.com అనే వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే బాయ్.